విజయనగరం జిల్లా మెంటాడ మండలం బీరసడ వలస కోళ్ల ఫామ్ను కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి రాకోటి రాములు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోళ్ల ఫామ్ యాజమాని సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలకు పొంతన లేకుండా ఉందని తెలిపారు. కోళ్ల వ్యర్థాలు అనంతసాగరం చెరువులోకి వదులుతున్నట్లుగా వారు ఆరోపించారు. దీని వలన రైతులు పంటలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రెడ్డి రాజు, అప్పలనాయుడు, రెడ్డి రాజగోపాల్, గండ్రెడ్డి అప్పలనాయుడు, మహిళా గిరిజనులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. ఇక్కడ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కన్వీనర్ గండ్రెడ్డి అప్పలనాయుడు గారు, వైసీపీ సీనియర్ నాయకులు రెడ్డి రాజు అప్పలనాయుడు గారు, అలాగే మెంటాడ గ్రామ పెద్దలు పొరిమిరెడ్డి సీన్ గారు, నీటి సంఘం చైర్మన్ రాజగోపాల్ గారు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు హరికృష్ణ గారు, బిరసాడ వలస బాధితులందరం కూడా బిరసాడ వలస కోలపారం అలాగే మెంటాడ అనంతసాగరం చెరువుకి ఏదైతే అర్థాలు వెళ్తున్నాయో దీన్ని పరిశీలించడానికి వచ్చాను, చూసాము. సుధాకర్ రెడ్డి అని విజయనగరం పౌల్ట్రీ యజమాని సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలకి ఇక్కడ వచ్చి పరిశీలనడానికి చాలా తేడా కనిపిస్తుంది. మెంటాడ చెందిన చెరువు అనంతసాగరం చెరువుకి ఈ వ్యర్థాలు వెళ్ళిపోతున్నాయి. అదే ఆయన కూడా కబ్జా 2 ఎకరాల భూమిని కబ్జా చేశాడు, ప్రభుత్వ భూమిని. అలాగే తిరువానం చెరువుని కూడా తుర్రుబందని ఆక్రమించి కబ్జా చేసి ఈ వ్యర్థాలన్నీ అక్కడ పంపిస్తున్నారు. రస్తాన్ని కూడా కబ్జా చేశారు. అలాగే ఏదైతే అనంతసాగరంకి కొండ నీరు వెళ్తుందో ఆ కాలువ ద్వారా ఈ వ్యర్థాలన్నీ కూడా పంపిస్తున్నారు. అక్కడ ఈ సంవత్సరం చేపలు కూడా చనిపోయి 80 ఎకరాల విస్తీర్ణం చెరువు కలుషితమైపోయింది. రానున్న కాలంలో ఈ వరి పంటలు వేస్తే వరి పంటలు కూడా ఈ పంట నష్టం అంటే దానికి నష్టం వచ్చే ఇది ఉంది. అందువల్ల ఈ మండల ప్రజలకి ప్రాణహాని ఉంది, పంటలు కూడా నష్టం కలిగించే ఈ కోళ్లఫారం ఎత్తివేయాలని చెప్పేసి, అలాగే ఏదైతే ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్తుండ్రో ఆ కమిటీ వారం రోజులు అయినా ఇంతవరకు బయట పెట్టలేదు. అలాగే సుధాకర్ రెడ్డి కూటమి నాయకులు డబ్బులు అడిగారని చెప్తుండ్రు. ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఇస్తామన్నారో వాళ్ళు తీసుకున్నారా లేదని వాళ్ళ పేర్లు బయట పెట్టాలని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సంజయ్ రాణి గారు, సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం వస్తుంది, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఈ